ఎవ్రీవన్, దిస్ సైడ్ గీత. చాలామంది అడుగుతున్నారు, మేడం మీరు లీడ్ సర్క్ కాకుండా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, అసలు ఆ బిజినెస్ ఏంటి, దాని యొక్క వర్క్ డీటెయిల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, అసలు వర్క్ ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఎక్స్బుల్ ప్రైవేట్ లిమిటెడ్ నేను స్టార్ట్ చేసిన న్యూ బిజినెస్. కంపెనీ పేరు ఎక్స్బుల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది, ఓకేనా. సో ఈ కంపెనీలో నేను స్టార్ట్ చేసుకున్నాను జస్ట్ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ స్టార్ట్ చేశాను. లీడ్ సార్క్లో అయితే నేను 4 months నుంచి చేస్తున్నాను. కేట్ మార్కెటింగ్ మీ అందరికీ తెలుసు. సో 4 monthsలో నేను 1,37,000 వరకు ఏం చేశాను లీడ్ సార్క్ ప్లాట్ఫామ్ నుంచి. సేమ్ అలానే ఉంటుంది ఈ బిజినెస్ కూడా. సో ఎక్స్బుల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కూడా మనం అప్డేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది ఆపర్చునిటీని ఇస్తుంది. సో జస్ట్ నేను 2 days బ్యాక్ ఇందులో జాయిన్ అయ్యాను. సైమల్టేనియస్గా చేసుకుందామని ఇందులో కూడా. సో స్టార్ట్ చేశాను. సింగిల్ డేలోనే 600 రూపీస్ వరకు ఏం చేసుకున్నాను ఈ కంపెనీలో. సో ఇక్కడ వర్క్ డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఉండే ప్యాకేజెస్ ఏంటి, కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ గురించి అండ్ ఎవరెవరు చేసుకోవచ్చు, అసలు ఏంటి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి, ఓకేనా. సో ఇది కూడా ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఎలాగైతే మనకు లీడ్ సార్క్ అండ్ బైజెస్ ఓడమ్ ఇలాంటి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అదేవిధంగా ఇది కూడా మనకు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఏం నేర్పిస్తుంది అంటే మనకు డిజిటల్ స్కిల్స్ని నేర్పిస్తుంది ఈ ప్లాట్ఫామ్, రికార్డెడ్ వీడియోస్ ద్వారా, ఓకేనా. డిజిటల్ స్కిల్స్ అంటే మీకు ఐడియా ఉందా? స్కిల్స్ అంటే మనము సోషల్ మీడియాలో మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్కిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం. ఇప్పుడు చాలామంది వీడియోస్ ఎడిటింగ్ చేయడం తెలుసు, దాని మీద ఇంకా స్కిల్స్ ఉంటాయన్నమాట. దాని మీద గ్రిప్, దాని మీద పూర్తి స్కిల్స్ అనేవి, నాలెడ్జ్ అనేది ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు అడ్వాన్స్డ్ లెవెల్లో. అక్కడ ఆ స్కిల్స్ని నేర్చుకొని మనము ఫ్రీలాన్సింగ్ సర్వీస్ ఇచ్చిన అక్కడ నుంచి ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. వీడియోస్ ఎడిటింగ్ కానీ, యాడ్స్ క్రియేట్ చేయడం. మనకు వీడియోస్కి ముందు స్పాన్సర్డ్ యాడ్ అని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోస్కి ముందు స్పాన్సర్డ్ యాడ్ అని కనిపిస్తాయి కదా. సో ఆ విధంగా యాడ్స్ని క్రియేట్ చేసినా మనము ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. అలా యాడ్స్ క్రియేట్ చేయడానికి మనకు స్కిల్స్ ఉండాలి కదా, ఆ స్కిల్స్ అనేవి ఇక్కడ మనకు నేర్పిస్తారు యాడ్స్ క్రియేట్ చేయడం. అండ్ క్యాన్వా డిజైన్. మీరు క్యాన్వాలో చూసుకున్నట్లయితే చాలా టెంప్లెట్స్ ఉంటాయి మనకు. ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని కూడా మనము ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. లైక్ బిజినెస్ కార్డ్స్ అని, విజిటింగ్ కార్డ్స్ అని, అండ్ మనకు రెజ్యూమ్స్ అని, మనకు ఏ ఫంక్షన్స్ చేసిన కార్డ్స్ అనేవి మనము తయారు చేస్తారు కదా. సో అలా చేసి ఇచ్చినా కూడా మనం ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్కిల్స్ అనేవి వెబ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్ అంటాం. సో ఈ స్కిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వెబ్ డిజైన్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని, ఇన్స్టా మార్కెటింగ్ అని, యూట్యూబ్ ఎస్ఈఓ అని. చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ అప్లోడ్ చేయడము, దాని మానిటైజేషన్ ప్రాసెస్ కరెక్ట్గా తెలియదు. దానికి సంబంధించిన స్కిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు నేర్పించే స్కిల్స్ తోటి మనము మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకొని మనము సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, మేడం ఇవన్నీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది కదా అని. బట్ అక్కడ మనకు సర్టిఫికేట్ ఇవ్వరు యూట్యూబ్లో, అండ్ స్టెప్ బై స్టెప్ పరంగా వాళ్ళు మనకు గైడెన్స్ అనేది ఇవ్వరు, నేర్పించరు, దొరకవన్నమాట అక్కడ ప్రాపర్గా. ఇక్కడ ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు, గైడెన్స్ ఉంటుంది, డౌట్స్ క్లియరింగ్ చేస్తారు, అండ్ సర్టిఫికేట్ ఇస్తారు. మనకు కోర్స్ కంప్లీట్ అయినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మనం బయట జాబ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీలాన్సింగ్ మనం చేద్దామనుకుంటే అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ తీసుకొని, ఓకేనా. సో ఇది అనమాట. ఇలా మనకు ఒక 20 types ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి, డిజిటల్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ అన్నింటినీ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది రికార్డెడ్ వీడియోస్ ద్వారా. సో వాటిని నేర్చుకుంటాము, సింపుల్గా సోషల్ మీడియాలో ఇంప్లిమెంట్ చేస్తాం. సో దాని ద్వారా ఇన్కమ్స్ అనేవి ఏం చేసుకుంటాం. ఇది అనమాట ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్, ఓకేనా. ఇలా నేర్చుకుంటాము, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము. అది ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా గైడెన్స్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇది ప్లాట్ఫామ్. అండ్ దీనికి లీగల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, లీగల్ డాక్యుమెంట్స్. ఎంసీఏ గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయిన ప్లాట్ఫామ్ అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకున్న వీటికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీకు కనిపిస్తుంది. అండ్ నేను కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంసీఏ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ అని, ఓకేనా. అండ్ దీనికి పాన్ కార్డ్ కూడా ఉంది, ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి, ఓకేనా. సో ఇది 100% సేఫ్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ, ఓకేనా. సో ఈ ఎక్స్బుల్ గ్లోబల్ కంపెనీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే అనురాగ్ యాదవ్, ఓకేనా. సో ఈయన అఫిలియేట్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్ అనమాట. సో ఈయనకు సంబంధించింది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఓకేనా. సో ఈయననే ఫౌండర్, ఓకేనా. సో ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి, ఈ ఆఫీస్ అడ్రస్ అనమాట. కంపెనీ అంటే ఏంటో అర్థమైంది. దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ చూపించాను కాబట్టి మీకు ప్రూవ్ అయి ఉంటుంది. ఓకే, ఇది లీగాలిటీ ఉన్న కంపెనీ, చేసుకోవచ్చు, ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు అర్థమైంది, ఓకేనా. మరి ఈ ప్లాట్ఫామ్ నుంచి మనము అసలు ఎన్ని వేస్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. 3 waysలో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఒకటైనా. ఫస్ట్ వే ఏంటంటే ఫ్రీలాన్సింగ్, ఓకేనా. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్న స్కిల్స్ని నేర్చుకొని సో
సో మీరు కావాలంటే అన్ని స్కిల్స్ని నేర్చుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు ఏ స్కిల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్కిల్‌లో గ్రిప్ తెచ్చుకొని సో దాని మీద మీరు బయట రిజిస్టర్ అవుతే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఫ్రీలాన్సింగ్‌కి సంబంధించి freelancing.com అని, upwork.com అని, ట్రూలాన్సర్ అని ఇలా కొన్ని ఫ్రీలాన్సింగ్‌కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్‌లోకి వెళ్ళి మనము ప్రొఫైల్‌ని సెట్ చేసుకొని రిజిస్టర్ అవ్వాలి. సో దాంట్లో నాకు స్కిల్ ఉంది. ఓకేనా? శాంపుల్స్‌గా కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. అండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టాలి. పెట్టుకుంటే అక్కడి నుంచి మనకు క్లయింట్స్ అనేవాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అవుతే ప్రాజెక్ట్స్ వస్తాయి. ప్రాజెక్ట్‌ని బట్టి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలి అంటే మనకు స్కిల్ అనేది కంపల్సరీ. స్కిల్ మీద గ్రిప్ అనేది ఉండాలి. అది ఉండాలి అంటే స్కిల్ నేర్చుకోవాలి. మినిమం ఒక్కొక్క స్కిల్ నేర్చుకోవాలి అంటే టోటల్‌గా గ్రిప్ తెచ్చుకోవాలి అంటే 15 నుంచి 20 డేస్ టైం అయితే పడుతుంది. ఒక స్కిల్ పూర్తిగా కంప్లీట్‌గా నేర్చుకొని గ్రిప్ తెచ్చుకోవాలి అంటే. ఓకేనా? సో అట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే స్టార్టింగ్‌లో అయితే స్కిల్ నేర్చుకోవడానికి టైం పెడతాం. ఓకేనా? అండ్ స్టార్టింగ్ ఫ్రీలాన్సింగ్ మనం చేయాలి అన్నా కొంచెం టైం పడుతుంది. ప్రాజెక్ట్స్ రావడానికి టైం పడుతుంది. వచ్చినాక కూడా మనకు మనీ అనేది స్టార్టింగ్‌లో తక్కువగానే ఇస్తారు. సో అది అనమాట. ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. టైం టేకెన్. మనకు కొంచెం ఫ్రెషర్స్‌గా ఉన్నప్పుడు తక్కువగానే ఇస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్‌ని బట్టి మన వర్క్‌ని బట్టి ఇన్కమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికైతే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇది ఫస్ట్ వే ఫ్రీలాన్సింగ్. అండ్ సెకండ్ వే ఏంటంటే జాబ్ చేసుకుంటూ కూడా ఏం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కోర్స్ కంప్లీట్ అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? టోటల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత కోర్స్ కంప్లీట్ అయినట్టుగా మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి బయట మనం ఎక్కడైనా అప్లై చేసుకుంటే అక్కడ నుంచి జాబ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో అదే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ వే ఏంటంటే మనకు మెయిన్గా అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. చాలా ఈజీ వే. ఇప్పుడు పైన చెప్పిన వేస్ జాబ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఇవి ఏంటి అంటే మనకి స్కిల్స్ నేర్చుకోవడానికి ఫోకస్ పెట్టాలి అండ్ టైం పెట్టాలి. అండ్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది. బట్ నేను చెప్పే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే దీనికి స్కిల్స్ తోటి అవసరం లేదు. అండ్ దీనికి కొంచెం స్ట్రాటజీస్, కొంచెం నాలెడ్జ్, కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతే సరిపోతుంది. అది ఎలా చేయాలనేది నేను గైడెన్స్ ఇస్తాను. దాన్ని జస్ట్ మీరు ఫాలో అయ్యి చేసుకుంటూ పోతే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా స్టార్ట్ చేసిన 2 to 3 డేస్ నుంచే మనము హైయెస్ట్ ఇన్కమ్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? స్టార్టింగ్ నుంచే ఎక్కువ అమౌంట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరు చేసుకోవచ్చు ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఎవరైనా చేసుకోవచ్చు. ఒక 16+ ఏజ్ ఉండి ఎవరైనా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, అండ్ ఎంప్లాయీస్ అయినా, బిజినెస్ హోల్డర్స్ అయినా, ఏదైనా నెట్వర్కింగ్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. డైలీ ఒక 2 to 3 అవర్స్ ఉంటుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి జస్ట్ మనకు మొబైల్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అనమాట. అండ్ దీనికి ల్యాప్టాప్ ఉండాలా, మొబైల్ ఉండాలా అని డౌట్ కదా. సో దీనికి ల్యాప్టాప్ అవసరం లేదు. మొబైల్ ఉంటే సరిపోతుంది. మనం డైలీ యూస్ చేసుకునే ఇంటర్నెట్ డేటా తోటి మొబైల్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇది అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే జస్ట్ ఏం లేదు. ఇక్కడ ఉన్న కోర్సెస్ని సోషల్ మీడియా ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటూ కమిషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఏం చేసుకోవచ్చు. ప్రమోట్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది నా టీం మెంబర్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు నేను కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవ్రీ వీక్ జూమ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. లైఫ్ టైం మెంటర్షిప్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా నేను నా టీం మెంబర్గా ఎన్రోల్ అయిన వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్స్ అఫిలియేట్కి సంబంధించిన తెలుగు ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వేరే మెంటర్స్ దగ్గర జాయిన్ అయ్యి మాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయట్లేదు అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బట్ అది పెయిడ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకుంటాను. ఎందుకంటే నా టీం మెంబర్గా కాదు, వేరే వాళ్ళ స్పాన్సర్షిప్ తోటి జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి సో నేనైతే వాళ్ళకి అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకుంటాను. ఓకేనా? సో నా టీం మెంబర్గా జాయిన్ అయిన వాళ్ళకి నేను ఫ్రీగానే నా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్బుల్లో ఏ కోర్సెస్ ఉంటాయి అండ్ ఏ కోర్సెస్లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క ఎన్రోల్మెంట్ ఫీ ఎంత అనేది చూద్దాం. ఎక్స్బుల్లో టోటల్గా 4 ప్యాకేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్యాకేజ్ ఈలైట్ ప్యాకేజ్. సో ఇది 799 ఉంటుంది. సో ఇక్కడ మనకు బేసిక్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన స్కిల్స్ ఉంటాయి. ఇది బేసిక్గా అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది దాంట్లో బేసిక్ స్కిల్స్ మాత్రమే ఉంటాయి. దీంతో ఎన్రోల్ అయిన వాళ్ళకి 5,000 నుంచి 10,000. సెకండ్ ప్యాకేజ్ బేసిక్ ప్యాకేజ్. ఇది 2,099 ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ అఫిలియేట్ మార్కెటింగ్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్ మాస్టరీ అండ్ పెయిడ్ లీడ్ జనరేషన్ మాస్టరీ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ మాస్టరీ. దీంతో పాటుగా సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఈలైట్ కోర్సు కూడా ఫ్రీగా వస్తుంది. సో దీంతో ఎన్రోల్ అయిన వాళ్ళు పర్ మంత్కి 15 నుంచి 20,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ప్యాకేజ్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ అంటాం. ఇది
3499 ఉంటుంది. సో ఇక్కడ అడ్వాన్స్ ఇన్‌స్టాగ్రామ్ మాస్టరీ, స్క్రిప్ట్ రైటింగ్ మాస్టరీ, వీడియో ఎడిటింగ్ మాస్టరీ, ఫోటో ఎడిటింగ్ మాస్టరీ, క్యాన్వా కంటెంట్ క్రియేషన్, ఫేస్‌బుక్ యాడ్స్ మాస్టరీ, యూట్యూబ్ మాస్టరీ వీటితో పాటుగా ఈలైట్ ప్లస్ బేసిక్ కోర్సెస్ కూడా ఫ్రీగా వస్తాయి. సో దీంతో ఎన్రోల్ అయిన వాళ్ళకి పర్ మంత్‌కి 20,000-30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫోర్త్ ప్యాకేజ్ 5,999 ఉంటుంది. సో దీన్ని ఆప్షన్ మాస్టరీ అంటాము. సో ఇక్కడ మనం ట్రేడింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే స్కిల్స్ ఉంటాయన్నమాట. బైనరీ ట్రేడింగ్, క్రిప్టో ట్రేడింగ్ అండ్ ఫారెక్స్ ట్రేడింగ్ అండ్ కమోడిటీస్ ట్రేడింగ్, స్టాక్స్ ట్రేడింగ్ వీటితో పాటుగా ఈలైట్ బేసిక్ కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ అన్నీ వస్తాయన్నమాట. సో దీంతో ఎన్రోల్ అయ్యి పర్ మంత్కి 30,000-40,000 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ కమిషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈలైట్ ప్యాకేజ్ని రిఫర్ చేస్తే 500 కమిషన్ వస్తుంది. అండ్ బేసిక్ కోర్స్ని రిఫర్ చేస్తే 1,500 వస్తుంది. అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ని రిఫర్ చేస్తే 2,500 వస్తుంది. అండ్ ఆప్షన్ మాస్టర్ని రిఫర్ చేస్తే 4,000 వరకు వస్తుంది. సో ఇది అన్నమాట వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక 4 వేస్లో ఇన్కమ్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ట్రేడింగ్ చేసి కూడా ఇన్కమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ట్రేడింగ్కి సంబంధించిన అన్ని స్కిల్స్ ఉన్నాయి ఆప్షన్ మాస్టరీలో. అండ్ ఫ్రీలాన్సింగ్ చేసి అండ్ జాబ్ చేసి కూడా ఇన్కమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఈజియెస్ట్ వే ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. సో దీనికి ఎలాంటి స్కిల్స్ కూడా అవసరం లేదు. జస్ట్ కొన్ని స్ట్రాటజీస్, ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది. దానికి సంబంధించిన ట్రైనింగ్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైతే నా టీం మెంబర్గా ఇన్వాల్వ్ అవుతారో. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో జాయినింగ్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నట్టని జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జేఎల్ఆర్ అఫీషియల్. థ్యాంక్ యూ.